రేపు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని అంబటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లికి వెళ్లనున్నారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ సింధు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గుంటూరులో పర్యటించబోతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఇటీవల అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి ఏదైతే ఇటు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకించి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను రేపు మాజీ సీఎం జగన్ పరామర్శించబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా అంబటి రాంబాబు వ్యవహారంలో అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేటువంటి దానిపైన ప్రత్యేకంగా మాజీ సీఎం జగన్ రేపు ప్రస్తావించబోతూ ఉన్నారు. ఏదైతే ఇటు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఇటీవల పెద్ద ఎత్తున అటు మీడియాలోను సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ రెచ్చగొట్టేటువంటి కరమైనటువంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు చేయటం, అదేవిధంగా కొన్ని వాస్తవాలు అంటే అటు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయడమా లేదంటే టీడీపీ నేతలు చేయడం, ఏదైనా ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు అంతా కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం అంబటి రాంబాబు ఏదైతే ఇటు రాజమండ్రికి సంబంధించినటువంటి జైల్లో ఉన్నారు కాబట్టి పార్టీ తరఫున వారికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పైన ఉంటుంది. కాబట్టి అదే నేపథ్యంలో ఆ కుటుంబాన్ని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పరామర్శించబోతూ ఉన్నారు. ఏదైతే ఇటీవల జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే అంబటి రాంబాబు అరెస్టు సమయంలో జరిగినటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి దాడి వ్యవహారం మొత్తం కూడా కుటుంబ సభ్యుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నారంటే అక్కడ జరిగినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా తెలుసుకుని ప్రభుత్వం ఏదైతే తమ ప్రభుత్వం వచ్చినటువంటి తరువాత ఏ విధంగా చర్యలు ఉంటాయనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలని అనుకుంటున్నట్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఇటీవలే జరిగినటువంటి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి కేసుకి వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆ పార్టీ మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు ఎక్కడ కూడా తప్పు అంటే ఆ వ్యాఖ్యలను అటు మాజీ సీఎం జగన్ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని ఒకవైపు కూటమి నేతలు, మరొక వైపు మాట్లాడింది ఏమీ కూడా తప్పు లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు ఇరు వర్గాలు కూడా బాహాబాగికి ఈ విషయంలో దిగి ఏదైతే చాలా సీరియస్ అయ్యి ఇటు ఒక ప్రజాప్రతినిధులుగా గతంలో వ్యవహరించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రస్తుతం ప్రజల సమక్షంలో ప్రజాక్షేత్రంలో అటు రాజకీయ పార్టీల్లో ఉండి వారికి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే భాష చాలా ప్రాధాన్యంగా ఉంటుంది. అటు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే అలాంటిది రాజకీయాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కట్టడాలన్నింటినీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి అలాంటి వ్యవహారంలో అంబటి రాంబాబు ఇష్యూ చాలా సీరియస్ అయింది. అటు ముఖ్యమంత్రి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దానిపైన ఆయన ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ కూడా ఇచ్చి ప్రత్యేకంగా ఏదైతే అంటే అక్కడ జరిగినటువంటి సమయంలో అలా మాట్లాడకూడదు, కానీ ఇందట ఫైర్ అంటే ఆ సిచ్యువేషన్లో జరిగినటువంటి వచ్చినటువంటి వ్యాఖ్యలు తప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన వేటి కథను, కానీ ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు సరికాదు. కాబట్టి ఖచ్చితంగా అటు పోలీస్ శాఖ లేదంటే ఇటు తీసుకోవాల్సినటువంటి అన్ని నిర్ణయాలు ఏదైతే న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి విషయాలంటే పలు సెక్షన్ల కింద కేసు నమోదవటం, పలు చోట్ల కేసు నమోదవటం ఇట్లా జరిగాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి శ్రేణులంతా కూడా రోడ్లపైకి వచ్చి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మను దగ్ధం చేసి పెద్ద ఎత్తున దీన్ని ఏదైతే ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయం పైన ఇంత రాద్ధాంతం జరిగినటువంటి తరువాత ఖచ్చితంగా మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి రేపు జగన్ అక్కడికి 11 గంటల సమయంలో గుంటూరులో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి నివాసానికి వెళ్తారు. అక్కడ కుటుంబ సభ్యులు తో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి తర్వాత నేరుగా వాళ్ళు అక్కడి నుంచి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు జగన్. మరి ఈ పర్యటన అంతా కూడా రేపు గుంటూరులో సాగబోతుంది. కాబట్టి
మొత్తానికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా సర్వసిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. సింధు. ఎస్ రాజ్ కుమార్, అంటే వైఎస్ జగన్ ఈ పర్యటనతో పూర్తిగా అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టేనా? అంటే అక్కడ ఉన్నటువంటి హీట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆయన మాట్లాడినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని సమర్థించిన అంబటి రాంబాబు దీన్ని ఖచ్చితంగా అంబటి రాంబాబే స్వయంగా అలా మాట్లాడకూడదు. ఆ సిచ్యువేషన్ అంటే పీక్ స్టేజ్లో అక్కడ వాగ్వాదం నడిచింది. అక్కడ అంటే జరిగినటువంటి పరిస్థితులు పరిణామాల వల్ల జరిగినటువంటి మాటలు తప్ప వ్యక్తిగతంగా ఏవి కూడా మాట్లాడినటువంటి మాటలు ఏవి కూడా కాదని అంబటి రాంబాబే చాలా స్పష్టంగా ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక దాన్ని జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికితే అది ప్రజాక్షేత్రంలో అది మళ్ళీ వేరే విధంగా వెళ్తుంది. కాబట్టి దాన్ని సమర్థించకపోయినా ఈ దాడుల వ్యవహారాన్ని మిగతా అంశాలని కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలని కొన్ని వ్యవహారాలపైన ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలపైన ఆయన ఏమీ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మరి రేపు పర్యటన అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడితే జగన్ ఏమి ఆ కుటుంబ సభ్యుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.